రేపు పొద్దున ఇప్పుడే ఇవ్వకపోవచ్చు, రేపు సుప్రీంకోర్టు దాకా పో నువ్వు. వాళ్ళు వెళ్ళగలరు. వెళ్ళగలిగిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉండవల్లి వాళ్ళు పెనుమాకోళ్ళు ఏదో అడ్డం తిరిగారు, వాళ్ళు జగన్ దగ్గరికి రావట్లేదు కదా. ఇతను వెళ్ళాడు అనుకోండి, నువ్వు 5 ఏళ్లలో ఏం బీకేవంట కాబట్టి మేము నిన్ను నమ్మమన్నారు అనుకోండి, ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఇతను వెళ్ళకుండా ఉంటమే కరెక్ట్. చూస్తారు అక్కడ జనమే. ఇప్పుడు మెయిన్ ప్లేసెస్లో వచ్చిందని సాక్షి రాశారు, వీళ్ళు ఏం రాశారు, టారుగా సందులు అవతల అన్నాడు, 300 మీటర్లని అక్కడ రాశాడు వార్త. 300 మీటర్లకి ఏముందంటే ఎదురుగానే అంటే లేదు, ఎదురుగా ఆ పక్కన ఉంది అంటున్నాడు. ఏమంటారు దాంట్లో? అదేమంటే లాటరీలోనే తీశారు. ఎస్, లాటరీ అందరూ ఎదురుగుండా తీస్తారా? లాటరీ అనేది ఇప్పుడు మీకు ఉడా వాళ్ళవి ప్లాట్లు కేటాయిస్తారండి. ఏం చేస్తారు, ఇటు పక్కన ఒక బాక్సులో పేర్లన్నీ ఎవరెవరైతే డబ్బులు కట్టారో వాళ్ళ పేర్లన్నీ ఒక డబ్బాలో వేస్తారు, ఇంకొక డబ్బాలో నెంబర్లు వేస్తారు, ఫ్లాట్ నెంబర్లు వేసి ఇందులో పేరు తీసి ఇందులో ఇది తీస్తారు. ఈ పేరు గల ఆయనకి ఈ 17వ నెంబరు, ఈ 50వ నెంబర్ అంటారు. ఇది పద్ధతి. అంతే తప్పించి మేము ఆన్లైన్లో లాటరీ తీసాము లేకపోతే ఇంకో రకంగా తీసేసాము మీరు అందరూ చూడండి అంటే ఏందది? నడిచిపోయింది. అందులో ముఖ్యులకి మాత్రం ముఖ్యమైన ప్రదేశంలో వచ్చినాయి అన్నది వీళ్ళు అంటున్నారు. అయితే అదంతా జగన్ మోసం చేస్తున్నాడు అంటున్నారు. అది ఎవరని చెప్పలేము దాంట్లో. కాబట్టి అక్కడ అమరావతి విషయంలో జగన్ ఫైనల్గా డిసైడ్ అయిపోయింది ఒకటే,